ఇన్ని సమస్యలతో వచ్చానే, ఇన్ని బలహీనతలతో వచ్చానే, ఇంత అప్పుల సమస్యలు వచ్చి ఇక్కడ కూర్చున్నానే, ఇంత ఇబ్బందులు నేను పడుతున్నానే, నా సమస్యలు తీరవా, నా బాధలు తీరవా, నేను మరలా మంచి రోజులు చూడలేనా, మరలా నా కుటుంబంలో నెమ్మది కలగదా, అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా నేను కనబడనా అని అనుకుంటున్నాను. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు విశ్వాసం ఇక్కడి నుంచి అడుగులు వేస్తూ మీరు వెళ్ళండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఇది మొదలుకొని మీకు తోడయ్యుండి నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు విశ్వాసంతో వెళ్ళండి. ఏ పని మొదలు పెడుతున్నారా, మీరు మనసులో ఒక మాట అనుకోండి, సర్వశక్తి కలిగిన దేవుడా నాతో నడవా, సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షాన్ని మాట్లాడవా, సర్వశక్తి కలిగిన దేవునిగా నా మధ్యన నిన్ను కనపరుచుకోవని మీరు అడగగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభువు సిద్ధపరిచిన కార్యాలు జరిగించునుగాక. ఆయన పిలిచి ఒక మాట అంటాడు అబ్రాముతో, నీ సంతతి ఆకాశ నక్షత్రముల రేణువుల వలె విస్తరిస్తుంది. ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. నమ్మడానికి వీలు లేదు ఆ మాట, అసలు జరగడానికి అవకాశం లేదు ఆ మాట. కానీ ప్రభు ఆ మాటను స్థిరపరిచాడు, వారి జీవితాల్లో కార్యాలు చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నారు కదా, ఎంత తలకు మించిన భారాలతో వచ్చినా సరే, మందులకు తగ్గని రోగమైనా సరే, ఇక నా సమస్యలు తీరడానికి దారే లేదు, అవకాశం లేదు అనుకుంటున్నా సరే, విశ్వసించండి, సర్వశక్తి కలిగిన దేవుడు మీతో నడవబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న, సర్వశక్తి కలిగిన దేవుని మాటలు వింటున్న మీరు ఏ సమస్యలు ఉన్నా, ఆయా సందర్భాల్లో మనకున్న బలహీనతను చూసి కృంగిపోతుంటాం, ఆయా సందర్భాల్లో మనకున్న అనారోగ్యాన్ని చూసి కృంగిపోతుంటాం. మనం అనుకుంటాం, నాకున్న శక్తి కొంచెమే కదా, నాకున్న బలం కొంచెమే కదా, నాకున్నటువంటి ప్రయత్నాలు కానీ డబ్బు కానీ కొంచెమే కదా, నేనేం చేయగలను అని అనుకుంటుంటారు. ఒకే ఒక్క మాట, సర్వశక్తి కలిగిన దేవుని మీద మీరు ఆధారపడండి. ఆయనే మీ సర్వ ప్రయత్నాలన్నిటిని సఫలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి.